మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా టౌన్ బ్యాంక్ ఎన్నికల బరిలో ఉంటారు. అయితే ఏం మాయ చేశారు మీరు? వాళ్ళని ఎలా బెదరగొట్టారా లేకపోతే భయపెట్టారా? ఎందుకు వైకాపా వాళ్ళు పోటీలోకి రాలేదు, ఏకగ్రీవంగా ఎన్నికైంది? ఎందుకంటే ఎలక్షన్లకు నేను సిద్ధమైన, వాస్తవానికి ఇనామినేట్ అవుతుందని నాకే తెలియదు. నేను ఎలక్షన్కి సిద్ధమైన, నేను చేసిన సేవ నాదెళ్ల విద్యాసాగర్ గారు ఖచ్చితంగా ఓటమి పాలయ్యేవారు. అయితే ఎమ్మెల్యే గారు తీసుకొని చాలా మందిని బుజ్జగించి భయపెట్టి దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కూడా మీ పార్టీలోకి చేరుకునో మచ్చిక చేసుకునో వాళ్ళకు కూడా డైరెక్టర్ పదవులు ఇచ్చి ఏకగ్రీవం చేశారన్న ప్రచారం కూడా ఉంది. దీని వాస్తవమా కదా చెప్పండి. ప్రసక్తే లేదండి. ఎలక్షన్కు భయపడే ప్రసక్తే లేదు. నేను ఎవరున్నా? మీ డైరెక్టర్ కదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కండువా కప్పుతున్నారు ఒక ఫోటోలో మదనపల్లి ఎమ్మెల్యే గారికి కండువా కడుతున్నారు. అంటే ఈయన పక్కా కరుడు కట్టిన వైకాపా నాయకుడు. ఉదయ్ కుమార్ సునయాన తమ్ముడు ఒకటి, ముక్తియార్ ఆయన కరుడు కట్టిన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు. పసుపూడి రవి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన, కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. ఈ ముగ్గురి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మీరు ఎలా డైరెక్టర్లుగా ఇచ్చారు? నేనేమంటానంటే, పసుపూడి రవి 5 పర్యాయాలు మీకు మీ కుటుంబానికి అంత సపోర్ట్ చేసిన సాగర్డిని 2009లో వెన్నుపోటు పడవాలని ఎలా అనిపించిందన్న మీకు? కొన్ని శక్తులు ఏమంటే నన్ను రాజకీయ ఇబ్బందులు పెట్టాలని చూస్తేనా చాలా సాఫ్ట్గా, అసలు చాలా అమాయకులుగా ఉంటారు. కానీ మరో కోణంలో విద్య అన్న మరో కోణంలో అపరిచిత వ్యక్తి ఉన్నాడు. ప్రత్యర్థులు ఎవరైనా కానీ విద్యా వైపు చూస్తే అపరిచితుడు బయటకు వచ్చి వాళ్ళ అంతు చూసే అపరిచితుడు ఇంకో ఉన్నాడు. నిజమేనా? రెండున్నాయా మీ లేకుండా? నేను సహజంగా ఈ రాజకీయంలో ఉన్నప్పుడు కొంచెం ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ఉంటారు. కొంత నా మీదకి వస్తే దాన్ని ప్రొటెక్ట్ చేయలే కదా. లిక్కర్లో దుమ్ము లేపేశారని అప్పటి ఎమ్మెల్యే సాగరెడ్డిని అడ్డు పెట్టుకొని దాదాపు లక్షలాది రూపాయలు సంపాదించారన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో భాగంగా మీ పైన పోలీసులు కేసు పెడితే సాగరెడ్డే డైరెక్ట్గా వచ్చి పోలీసుల అధికారులపై చిందులేసి మీకు అండగా నిలబడ్డారన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటే, నేనేమంటానంటే, లిక్కర్ విషయాల్లో ఏ రోజు నేను డైరెక్ట్ మీరు ఈరోజు ఒక ఫ్లెక్సీ వేశారు. మీరేనా? ఎన్టీఆర్ ఫోటో ఉంది, చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది, నారా లోకేష్ ఫోటో ఉంది, ఎమ్మెల్యే గారి ఫోటో లేదు. దీనివల్ల కొంచెము పట్టణంలో ఏదో గుసగుస వినిపిస్తుంది. ఎమ్మెల్యే గారితో నచ్చజెప్పి ఆయన కూడా ఎవరిని వద్దంట. మీ పార్టీకి చెందిన ఒక రాష్ట్ర నాయకుడు ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తి, అక్కడ ఉండే డాష్ వాళ్ళ వల్లే నాకు ఇబ్బంది అనేసి పెద్ద స్థాయిలో ఆరోపణ చేశారు. అంటే ఎవరిని ఉద్దేశించి ఆయన వింటారని మీరు అనుకుంటున్నారు? నేమ్ మెన్షన్ చేయలేదు, కానీ ఆ వ్యక్తి నేను అనుకుంటున్నాను ఆయనే ఇట్లా మాట్లాడినాడని. ఎమ్మెల్యే పక్కన డాష్ రాజకీయంలో ఉన్నప్పుడు ఆవేశము పనికిరాదు. పిఆర్పిలో నాదెళ్ల విద్యాసాగర్ వాళ్ళ అనుచరులంతా, అంటే మీ కుటుంబ సభ్యులు భారీ ఎత్తున ప్యాకేజీలు తీసుకున్నారని అప్పటి పిఆర్పిలో కీలక పాత్ర వహించిన డికే శ్రీనివాసులు, మదనపల్లి అభ్యర్థిగా నిలబడ్డ చిన్నా వాసుదేవరెడ్డి వద్ద భారీ ప్యాకేజీ తీసుకున్న తర్వాతే ప్రజారాజ్యం పార్టీలో చేరన్న ప్రచారం ఉంది. ఇందులో నిజమా కాదా చెప్పండి. విద్యాసాగర్ను, నాదెళ్ల ద్వారకానాథ్ను
ఈ నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా, మీ పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా కార్యకర్తలు ఇప్పటికీ నలిగిపోతున్నారు. సపోజ్ దొమ్మలపాటి రమేష్ ఒక వర్గం, రాటకొండ బాబురెడ్డి ఒక వర్గం, ఎమ్మెల్యే గారు ఒక వర్గం, చిన్నబాబు గారు ఒక వర్గం, ఇంగు నాయకుడు ఒక వర్గం. ఈ కార్యకర్తలంతా ఎవరి దగ్గరికి పోతే ఏమవుతుందో అని గమ్మున ఉన్నారు. ఇప్పటికి కూడా కార్యకర్తలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వీళ్ళకు ఏ విధంగా న్యాయం చేస్తారు? ఇంచుమించి ఈ ప్రశ్న కరెక్ట్ కూడా కావచ్చు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. ఈనాటి మన అతిథి టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ గారు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే నాదెళ్ల విద్యాసాగర్ గారు. నమస్తే ఈశ్వర్ గారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు మీకు నమస్కారం తెలియజేస్తున్నా. ముందుగా మీరు టౌన్ బ్యాంక్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన దానికి సుమన్ టీవీ తరఫున అభినందనలు తెలుపుతున్నాం. వెరీ థ్యాంక్ యూ. తప్పకుండా మీకు కూడా అభినందనలు సుమన్ టీవీ. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు నాకు తెలిసి ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఫస్ట్ టైం మా సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్నాం. సో కాబట్టి ఒక్కసారి మీ కుటుంబం నేపథ్యం గురించి బ్రీఫ్గా చెప్పండి. మేము సాధారణ రైతు కుటుంబంలో జన్మించాము. మేము 3 బ్రదర్స్, 2 సిస్టర్స్. నాకైతే నా మిస్సెస్ హౌస్ వైఫ్, 2 పిల్లలు. అమ్మాయికి ఈ మధ్యలో మ్యారేజ్ చేసాం, యుఎస్లో ఉన్నారు. నా కూతురు అల్లుడు. కొడుకు గ్రాడ్యుయేషన్ అలయన్స్ యూనివర్సిటీ బెంగళూరులో చేసినాడు. అతను అక్కడ కోర్సులు వ్యాపార రంగంలో దించాలని బెంగళూరులో ఉన్నారు. సెటిల్ అయిపోయింది ఇది. అవునండి. ఓకే, ఇప్పుడు టౌన్ బ్యాంక్ గురించి ప్రస్తావిస్తే సుమారు 100 ఏళ్ల చరిత్ర ఉంది టౌన్ బ్యాంక్కి. అందులో మీరు దాదాపు 25 సంవత్సరాల పాటు డైరెక్టర్గా, వైస్ చైర్మన్గా పనిచేశారు. ఓకే, మీ 25 ఏళ్ల సుదీర్ఘ టౌన్ బ్యాంక్ పాలనలో బ్యాంక్ అభివృద్ధికి ఏం చర్యలు తీసుకుంటారంటే ఏం చెప్తారా? టౌన్ బ్యాంక్ అనేది మదనపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మదనపల్లి 1924లో మొదలైంది. ఆ రోజుట్లో మాకు సమీప బంధువు గంగారు పెద్దపరెడ్డి గారు అనే ఆయన ఫౌండర్ ఈ బ్యాంకు. ఆ రోజు 30 మంది సభ్యులతో మొదలైన టౌన్ బ్యాంకు ఈరోజు దాదాపు 3,500 నుంచి 4,000 వరకు సభ్యులు ఉన్నారు. అయితే మీరు నన్ను క్వశ్చన్ చేసినారు, ఈ 25 సంవత్సరాల్లో మీరు ఏ పాత్ర పోషించినారో టౌన్ బ్యాంకులో, ఏ అభివృద్ధి చేసినారో అని మీరు అడుగుతున్నారు. 20 సంవత్సరాల్లో దాదాపుగా ఆ రోజుట్లో చైర్మన్గా విజయ్ కుమార్ గారు నాకంటే మునుపు. ఆయన పీరియడ్లో నేను డైరెక్టర్గా మొదలైనాను. 10 సంవత్సరాలు డైరెక్టర్గా వర్క్ చేసినాను. డైరెక్టర్గా ఉన్నప్పుడే విజయ్ కుమార్తో సత్సంబంధాలు నాకున్నాయి. మిగతా డైరెక్టర్లకు ఉందో లేదో, నేను ఏ లోను నాకు అవసరం వచ్చిన మదనపల్లి ప్రజలు అడిగిన ఆ రోజుట్లోనే అంత చొరవ తీసుకొని లోన్లు ఇప్పించేవాడిని. తర్వాత నెక్స్ట్ స్టెప్లో వైస్ చైర్మన్గా 5 సంవత్సరాలు పనిచేసినాను. చేసినప్పుడు ఆయన కొంచెం నా మీద బాధ్యత పెడతా వచ్చారు. దాని తర్వాత 3 పర్యాయాల తర్వాత 4వ పర్యాయంలో ఇనామినేస్ అయినాం. మేము ఇనామినేస్లో పోటీ జరిగింది. 2010లో పోటీ జరిగింది. అయితే అప్పుడులో గెలిస్తే నాకు వైస్ చైర్మన్, నేను ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నాకు ఇవ్వాల, వేరే వాళ్ళకి ఇచ్చారు. అప్పట్లో కొన్ని రోజుల తర్వాత విజయ్ కుమార్ గారు ముందు ప్రెసిడెంట్ చనిపోవడము, మిగతా డైరెక్టర్లు నా మీద నమ్మకంతో నన్ను చైర్మన్ చేయడము, అప్పటి నుంచి 2 పర్యాయాలు చైర్మన్గా అప్పుడు ఎలక్ట్ అయ్యి, దాని తర్వాత ఇనామినేస్ అయ్యి, మళ్ళీ ఈసారి 24 నవంబర్లో మళ్ళా ఎన్నికలు జరిగితే ఇనామినేస్ అయినాడు. ఈ 20 సంవత్సరాలు, గడిచిన 20 సంవత్సరాల్లో చాలా ఇబ్బందిగా, వెలుగులోకి లేదండి టౌన్ బ్యాంక్. అప్పట్లో కంప్యూటర్లు కానీ, సిస్టమ్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ అప్డేట్స్ లేవు. నేను వచ్చిన వెంటనే అవన్నీ కూడా చేసుకొని వచ్చి, ఆ రోజుల్లో 22 కోట్ల మట్టుకే డిపాజిట్లు ఉన్నాయి. నేను చైర్మన్ బాధ్యతలు తీసుకునే రోజుల్లో 22 crores డిపాజిట్లు ఉన్నాయి ఆన్ రికార్డ్. దాని తర్వాత దాన్ని నేను దిగేటప్పుడు, ఈ పర్యాయం ఇప్పుడు 1 month అయింది ఎన్నికై, ఇంతకు మునుపు నేను దిగేటప్పుడు 2020 సంవత్సరానికి 80 కోట్లు డిపాజిట్లు దాటి 130 కోట్లు టర్న్ ఓవర్ చేశాను. అంటే ప్రజలకు ఇది డిపాజిట్లు పెంచి టర్న్ ఓవర్ పెంచి ఎంతమందికి లోన్లు ఇచ్చిందల్లా. అప్పట్లోనే నేనేం చేసినానంటే మ్యాక్సిమం 5 లక్షల మట్టుకే లోన్ ఇస్తా ఉన్నారు. దాన్ని మదనపల్లి అర్బన్ బ్యాంక్ ఏమంటే ఒక స్పెషాలిటీ, అడిగిన వెంటనే నేను తీసుకున్న నిర్ణయం ఏమంటే, మంత్లీ మీటింగ్లో పెట్టి వాళ్ళకు అంతా ఓకే చేసి డబ్బులు ఇస్తే
చాలా అవసరాలు ఉంటాయి. మదనపల్లి టౌన్ బ్యాంకులో వచ్చే వాళ్ళు ఏమంటే హాస్పిటలైజ్డ్ అనో, మ్యారేజ్ అనో, ఇల్లు కట్టుకోవాలనో ఏదో విధంగా వస్తారు. 2 మెయిన్గా అక్కడ గోల్డ్ లోన్ ఇస్తాము, తర్వాత హౌస్ మార్టిగేజ్. హౌస్ మార్టిగేజ్లో రకరకాలుగా ఎంప్లాయీస్ సర్టిఫికేట్, వాళ్ళ శాలరీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని కూడా కొంత లోన్లు ఇచ్చినాం. అయితే ఇట్లా చాలా మటుకు 130 కోట్లు టర్న్ ఓవర్ అయ్యేంత వరకు 5 లక్షల లోన్ నేను ఏం చేశానంటే 10 చేసి 10 తర్వాత 25 లక్షలకు పెంచాను. ఒక సింగిల్ కస్టమర్ ఆయన వాల్యుయేషన్ బాగుండి 10 లక్షలు దాటితే మేము ఐటీ రిటర్న్స్ తీసుకుంటాం. ఐటీ రిటర్న్స్ తీసుకొని 25 లక్షల వరకు లోన్లు ఇస్తాం. ఆ 25 లక్షలు ఇచ్చి వాళ్లకు నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కొన్ని ఈ వైశ్య బ్యాంకులు, ఇవన్నీ ఐఎన్జి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. నేషనలైజ్డ్ బ్యాంక్ ఎస్బీఐ కానీ, ఇంకోటి కానీ, సప్తగిరి గ్రామీణ బ్యాంక్కి చాలా రూల్ పాటించి చాలా డిలే అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మీరు చెప్తున్నారు 100 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. ఓకే, కానీ టౌన్ బ్యాంక్లో డిఫాల్టర్లు ఎక్కువ మంది ఉన్నారని, భారీ స్థాయిలో అంటే కోట్ల మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయని, దీని మీద పాలకవర్గం కానీ లేదా బ్యాంక్ అధికారులు కానీ పెద్దగా దృష్టి సారించలేదన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? అవాస్తవము ఇది. నేనేమంటానంటే బ్యాంకింగ్ రంగంలో మనం లోన్లు ఇస్తా వస్తాం. రీసోర్స్ ఎవరికైతే ఉందో కట్టగలరో వాళ్ళకు లోన్ ఇవ్వాలనేది ఆర్బీఐ గైడ్లైన్స్ కానీ, కోఆపరేటివ్ సిస్టమ్ కానీ, దానికి అనుగుణంగానే మనము లోన్లు ఇచ్చుకుంటా వస్తాం. మధ్యలో ఏమవుతుందంటే తీసుకున్న వ్యక్తి ఏదో ఇబ్బందులు పడో, కట్టలేక ఇట్లా అన్నీ పోతాయి. దీంట్లో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము ఎన్పిఏ అనేది ఎవ్రీ ఇయర్ మనము యాన్యువల్ బడ్జెట్ జనరల్ బాడీ మీట్ 7% కంటే ఎన్పిఏ దాటకూడదు. ఎప్పుడు కానీ ఇంతవరకు మదనపల్లి నేను 20 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఎన్పిఏ 7% దాట్ల, మ్యాక్సిమం 6%లో. మీరు అడిగిన నిలిచిపోయిన బకాయిలంతా కూడా 6% లోపల ఉంటాయి. ఈ డిపాజిటర్లకు కానీ బాగా గుర్తు పెట్టుకోవాలా, ఈ 6% లోపల ఉంటే డిపాజిటర్లకు కానీ ప్రజలకు కానీ ఎవరికి ఇబ్బంది ఉండదు. వాళ్ళు దాటితే నీకు 10% అయిపోయి 20% అయిపోయి మనం నమ్మి టౌన్ బ్యాంకును మేనేజ్మెంట్ పాలకవర్గాన్ని నమ్మి డిపాజిట్లు వేస్తారు. మీరే అనుకోండి, మీకు ఏదైనా అమౌంట్లు వచ్చినాయి, మీ ఫాదర్ రిటైర్మెంట్లో ఏదైనా రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి అమ్మిన డబ్బులు డిపాజిట్లు వేస్తే దానికి షూరిటీ మేము ఉండాలి కదా. కాబట్టి 100% గోల్డ్ లోను, హౌస్ మార్టిగేజ్ లోన్ తీసుకుంటాం. టౌన్ బ్యాంకు ఈ రోజు కాదు, ఏ రోజు ఇబ్బంది లేదు, రేపు కూడా ఇబ్బంది. ఇప్పుడు ఎన్ని బ్రాంచ్లు పెట్టారా టౌన్ బ్యాంకు? మేము పాలకవర్గంలో ఉన్న తర్వాత ముందు చైర్మన్ మేము అంతా కలిసే ఫస్ట్ ఈ హెడ్ ఆఫీస్ తర్వాత ఎన్టీఆర్ సర్కిల్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసినాము. అది కూడా మంచి టర్న్ ఓవర్ లో నడుస్తుంది. అక్కడ ఆ బిల్డింగ్ కూడా ఈరోజు దాదాపు 5 కుంటలు అంటే ఒక దాదాపు అక్కడ 2 కోట్లు 1.5 కోట్లు ఒక కుంట వాల్యూ ఉంది ఎన్టీఆర్ సర్కిల్లో. వాల్యూబుల్ అక్కడ. ఆ రోజు మేము బిల్డింగ్ మొత్తము స్థలం అంతా 10 lakhs కొన్నాం. 10 లక్షలకు కొన్నాం ఆ సొంత బిల్డింగ్ బ్యాంకు. ఇక్కడ టౌన్ బ్యాంక్ సర్కిల్ ఉండేది కూడా సొంత బిల్డింగ్. అవునండి, సొంత బిల్డింగ్. మదనపల్లి టౌన్ బ్యాంక్ ఉండేది సొంత బిల్డింగ్. మళ్ళా కొన్ని అప్డేట్స్ లోపల వరకు చేసినాము. ఒక 70-80 సంవత్సరాలు అయింది. ఇంకా నిదానంగా దాన్ని కూడా మనము వేరే చోటకు మార్చి దీన్ని డెమాలిష్ చేసి బాగా కట్టే ఉద్దేశం అయితే ఉంది. చూడాలి, పుంగనూరులో కూడా బ్రాంచ్ ఒకటి పెట్టినాం, అది కూడా జరుగుతూ ఉంది. అది రెంటెడ్ బిల్డింగ్ లో. నేను చైర్మన్ అయిన తర్వాత ఈ ఆర్బీఐ పర్మిషన్ తో 2 ATMలు కూడా పెట్టాం. హెడ్ ఆఫీస్ లో ఒకటి, ఎన్టీఆర్ బ్రాంచ్ లో ఒకటి. ATM లో కూడా సౌకర్యం ఉంది. ఇప్పుడు టౌన్ బ్యాంకు అంటే ఓకే, మామూలుగా మీరు రుణాల విషయంలో కానీ పర్వాలేదు, బాగానే ఇస్తున్నారు. కానీ ఈ ప్రైవేట్ బ్యాంకులకు దీటుగా అంటే ఉదాహరణకి ఐసిఐసి, ఎఫ్డిసి, ఈ బ్యాంకులకు దీటుగా ఆన్లైనింగ్ అంటే బ్యాంక్ ఆన్లైనింగ్ కానీ ఇతర సౌకర్యాలు కల్పించడంలో కొంచెం వెనకున్నారు. వీటిని కూడా ఇంకా ప్రొవైడ్ చేస్తే ఇంకా పూర్తి డెవలప్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్నది. దీనిపైన ఏమైనా దృష్టి సారించే అవకాశం ఉన్నాయా? తప్పకుండా. మీరు అడిగిన దానికి ఈశ్వర్ గారు 20 సంవత్సరంలో నాకు కాలము ఆ రోజుకి చైర్మన్ పదవి అయిపోయింది. మళ్ళీ 24లో నేను ఎంటర్ అయినాను. ఈ మధ్యలో పూర్తిగా 4.5 సంవత్సరము 5 సంవత్సరాల గ్యాప్ వచ్చేసింది. ఈ 5 సంవత్సరాలు నేను కంటిన్యూషన్లో ఉంటే బ్యాంకింగ్ ఇది కంటిన్యూషన్ ఉంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా ముందుకు సాగేదానికి ఇబ్బంది లేకుండా చాలా డెవలప్మెంట్ ఇది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన దానికి
దీన్ని ఆన్లైన్ సిస్టమ్ చేపించి దీన్ని ఏరియా ఆఫ్ ఆపరేషన్ చాలా తక్కువగా ఉంది మనకు. మదనపల్లి టౌను, విలేజెస్ అయితే ఇట్లా అంగల్ వరకు, అంగల్ కూడా లేదు, కొత్తపల్లి ఉంది, భజనకొండ గ్రామం ఉంది, అంతే లిమిట్. ఇట్లా చిట్టీల వరకు. ఇప్పుడు దీన్ని ఆ లిమిట్ దాటి మనం లోన్ ఇవ్వకూడదు. అయితే ఈ కాంపిటీషన్ లో మీరు అడిగింది ఏది ప్రైవేట్ కానీ నేషనలైజ్డ్ బ్యాంక్స్, వాళ్ళు ఒక ఏరియా ఆఫ్ ఆపరేషన్ స్టేట్ ఉంటుంది, ఎక్కడైనా ఇవ్వచ్చు. నేను ఇప్పుడు మొట్టమొదటిగా ఇప్పుడు ఎంటర్ అయినాక ఈ జనరల్ బాడీ ఫిబ్రవరి మార్చిలో జనరల్ బాడీ పెట్టి అప్రూవల్ తీసుకొని రాయలసీమ ఏరియా ఆఫ్ ఆపరేషన్ చేస్తా ఉన్నాం. రాయలసీమ అంతా మనం ఈ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఉంటే నెక్స్ట్ స్టెప్ లో బ్రాంచెస్ పెట్టేదానికి కూడా అవకాశం ఉంది. బ్రాంచెస్ పెట్టి బ్యాంక్ అనేది ఇది మదనపల్లి ఈ టౌన్ బ్యాంక్ అనేది దీన్ని రాష్ట్రంలో వెలుగు చూసేట్లుగా 100 కోట్లు, నా పీరియడ్లోనే మినిమం 500 కోట్లు డిపాజిట్లు, ఒక 800 కోట్లు టర్న్ ఓవర్ చేసేదానికి మేము దీనికంతా రూపకల్పన చేసేదానికి సిద్ధంగా ఉన్నామండి ఈశ్వర్ గారు. ఓకేనా? ఇప్పుడు ఇటీవల మీరు టౌన్ బ్యాంకు ఎన్నికలు ముగిసిపోయాయి. అయితే తొలుత ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదన్న ప్రచారం కూడా సాగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఎన్నికల బరిలో ఉంటారు, టౌన్ బ్యాంక్ ఎన్నికల బరిలో ఉంటారు. అయితే ఏం మాయ చేశారు మీరు? వాళ్ళని ఎలా బెదరగొట్టారా, లేకపోతే భయపెట్టారా? ఎందుకు వైకాపా వాళ్ళు పోటీలోకి రాలేదు, ఏకగ్రీవంగా ఎన్నికైంది? బెదరగొట్టేది భయపట్టేది ఏమీ లేదండి దీంట్లో. ఎందుకంటే ఎలక్షన్లకు నేను సిద్ధమైన, వాస్తవానికి ఇనామినేస్ అవుతుందని నాకే తెలియదు. నేను ఎలక్షన్కి సిద్ధమైన, ఎందుకంటే నేను చేసిన సేవ 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉండే 4000 మంది ఎవరైతే కస్టమర్స్ ఏ క్లాస్ మెంబర్స్ ఉండారో ప్రతి ఒక్కరితో నాకు అటాచ్మెంట్ ఉంది. నేను ఎవరినన్నా కానీ బ్యాంకుకి వస్తే కస్టమర్కు కూర్చోబెట్టి, వాళ్ళేం మనకేం గుమస్తాలు కదా, వాళ్ళు ఏదో అవసరానికి చాలా ఇబ్బందులకు ఫీల్ అయ్యి అక్కడ వచ్చి నిలబడతారు. ఫస్ట్ కూర్చోండి, కాఫీ టీ తెప్పిస్తాను, తెప్పించిన తర్వాత వాళ్ళ ఫైల్ చూసి ఎలిజిబిలిటీస్ ఉంటే వాళ్ళకు లోన్ ఇవ్వండి. అట్లా ఈ 3-4 వేల మందిలో నాకు దాదాపుగా 90% క్లోజ్ సర్కిల్ ఉన్నారు. కాబట్టి అపోజిషన్ వాళ్ళని బెదిరించే పనిలే, వాళ్ళే వేయలేకపోయినారు. గెలసలేము అనే ఇప్పుడు గెలుపు కావాలి కదా. ఈ మధ్యలోనే వైసీపీ ఓడింది. మళ్ళీ ఇది మదనపల్లికి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత షాజహాన్ బషార్ గారు ఎమ్మెల్యే అయినాక ఇది మొదటి గెలుపు. ఇంకొకటి, ఒకవేళ టౌన్ బ్యాంక్ ఎన్నికలే జరిగి ఉంటే నాదెళ్ల విద్యాసాగర్ గారు ఖచ్చితంగా ఓటమి పాలయ్యేవారు. అయితే ఎమ్మెల్యే గారు తీసుకొని చాలా మందిని బుజ్జగించి భయపెట్టి దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కూడా మీ పార్టీలోకి చేరుకును మచ్చిక చేసుకును వాళ్ళకు కూడా డైరెక్టర్ పదవులు ఇచ్చి ఏకగ్రీవం చేశారన్న ప్రచారం కూడా ఉంది. దీన్ని వాస్తవమా కదా చెప్పండి. ప్రసక్తే లేదండి. ఎలక్షన్కు భయపడే ప్రసక్తే లేదు. ఇంతకు ముందు 2010లో కూడా ఎన్నికలు జరిగాయి, టౌన్ బ్యాంక్ ఎన్నిక జరిగింది. 12 మంది కూడా మా ప్యానెల్, తెలుగుదేశం పార్టీ ప్యానెల్ జరిగింది. నేను ఎలక్షన్కు భయపడిండేది వాళ్ళు. ఇది మీరు చెప్తా ఉండేది మీకు వచ్చిన న్యూస్ అవాస్తవం. నేను గెలుపుకు ఎప్పుడు దగ్గరలో ఉన్నాను. ఇది ఎందుకంటే మా సేవాభావమే మమ్మల్ని గెలిపిస్తానే మాకు ధైర్యం. ఇంతకుముందు కూడా చూసినారు, ఎంత శక్తులు ఉపయోగించినా మేము 12 మంది గెలిచాం. దాంట్లో ప్రసక్తి లేదు, ఓడే సమస్య లేదు, గెలుస్తాం. ఓకేనా? నేను ఒక ఫోటో చూపిస్తా. నేను ఎవరన్నా మీ డైరెక్టర్ కదా? మీ డైరెక్టర్ కదా? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కండువ కప్పుతున్నారు. ఒక ఫోటోలో మదనపల్లి ఎమ్మెల్యే గారికి కండువా కొడుతున్నారు. అంటే ఈయన పక్కా కరుడు కట్టిన వైకాపా నాయకుడు. ఉదయ్ కుమార్ సునయన తమ్ముడు. ఒకటి ముక్తియార్, ఆయన కరుడు కట్టిన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు. పసుపూడి రవి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన, కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. ఈ ముగ్గురి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మీరు ఎలా డైరెక్టర్లుగా ఇచ్చారు? నేనేమంటానంటే, పసుపూడి రవి 5 పర్యాయాలు మాతో డైరెక్టర్ గా పనిచేశాడు. ఎక్కడ? టౌన్ బ్యాంక్ లో. తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. 3 సార్లు తెలుగుదేశం సింబల్లో ఆయన భార్య
కౌన్సిలర్గా గెలిచింది. ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం భయభ్రాంతులు చేసి అట్లా వాళ్ళు కొంతమంది లాక్కొని పార్టీలో చేర్చుకున్నారు. మళ్ళా ఆయన రిజైన్ చేసినాడు, ఎమ్మెల్యే గారు కండవ కప్పినారు, మేము ప్యానెల్లోకి తీసుకున్నాము, ఆయన మాతో పాటు గెలిచారు. ముఖ్తార్ అలీ ఖాన్ విత్ మెంబర్షిప్ తెలుగుదేశం పార్టీలో షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో మెంబర్షిప్ తీసుకొని కండువా కప్పుకొని ఆయన్ను తీసుకున్నాం డైరెక్టర్ గా. అదే నిరంజన్ మీరు చెప్తాను వాళ్ళ బ్రదర్స్ గురించి నాకైతే జెడ్పీటీసీ అంటా ఉన్నారు, ఉండొచ్చు కానీ అతను కూడా కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీ చేరిన తర్వాత మేము ప్యానెల్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మెంబర్షిప్ ఇచ్చి డైరెక్టర్ గా పెట్టేశారు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఏమంటే పార్టీలకు అతీతంగా టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరుపుతాం. వాళ్ళు వైఎస్ఆర్ సిపినా బీజేపీనా తర్వాత వచ్చి జనసేన అనే దానికంటే ముఖ్యంగా మా కూటమి ఉంది కదా, తెలుగుదేశం పార్టీని మేము బేస్ చేసుకుని నేను ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటాను. పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మొత్తం 12 మంది డైరెక్టర్లు కదా? అవును, 12 మంది డైరెక్టర్లు. 12 మంది డైరెక్టర్లలో ఏమి కూటమి నాయకులకి సమన్యాయం జరగకుండా కేవలం మీ సామాజిక వర్గానికే న్యాయం చేశారని, మీ వాళ్ళకే ఎక్కువ పోస్టులు ఇచ్చారని, మిగిలిన అంటే బీజేపీకి ఒకటి, అసలు జనసేనకి ఇచ్చారో లేదో నాకు తెలియదు, ఈ ప్రచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం ఎంతనా? ఏం లేదు, జనసేనకు ఎందుకంటే ఈ భాస్కర్ కుమార్ వైస్ చైర్మన్ చేసినారు. ఆయన జనసేన కాదే, ఆయన జనసేనలో ఉన్నాడు. టీడీపీ అంటే ఆయన జనసేన ఉన్నాడు, అట్లా ట్రీట్ చేసినాం మేము. వాళ్ళు ఆయనే చెప్పాడు మాకు భాస్కర్ కుమార్ జనసేన అని. అదే బీజేపీ పార్టీకి ఆకుల కృష్ణమూర్తి అనే ఇచ్చాం. ఈ ఇద్దరు ఒక సామాజిక వర్గానికి కొంచెం బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చినారు. మా సామాజిక వర్గంలో ఇంతకు ముందు కంటే తక్కువ తీసుకున్నానండి నేను డైరెక్టర్లుగా. ఇంతకు ముందు చాలా మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈసారి తక్కువ తీసుకున్నాను. మైనారిటీస్ ముస్లిం మైనారిటీస్ కి తీసుకున్నాను, బీసీలను ఒక ఇద్దరిని తీసుకున్నాను. ఎక్కడ అట్లేం లేదు, ఎందుకంటే బ్యాంక్ చెప్పినాం కదండి, బ్యాంకు డెవలప్మెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని చేసినాను, కానీ పక్కాగా దాంట్లో వేరే విధంగా ట్రీట్ చేయలేదు. ఇంకొక ఆరోపణ ఉందండి మీ పైన, మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు ఫ్యూచర్ లో ఒకవేళ ఎలక్షన్స్ జరిగితే ఎందుకైనా ముందు జాగ్రత్తగా ఎక్కువ సభ్యులుగా మీకు అనుకూలమైన వారికి ఎక్కువ మందికి సభ్యులుగా ఇచ్చి ఎలక్షన్ జరిగినా కూడా హ్యాపీగా గెలిచేయచ్చు అన్న కోటాలో చాలా మందిని సభ్యులుగా చేర్పించారన్న ప్రచారం కూడా ఉంది. దీనిలో ఎంత వాస్తవం? అదే పనిగా సభ్యులు చేర్పించేదానికి లేదండి. ఈ లోన్స్ మనం ఇవ్వడము తీసుకోవడం దాంట్లోనే ఏ క్లాస్ మెంబర్ అయితే వస్తాడు. ఇంతకు ముందు ఎప్పుడు విజయ్ కుమార్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఎవడో కొంచెం జరిగింటుందేమో, కానీ నాకు అందరూ అనుకూలంగా ఉండరు. మైనారిటీస్ లోన్స్ కి ఎక్కువ ఇస్తాం ఇక్కడ, వాళ్ళు కూడా నాకు ఓట్లు ఇచ్చేదానికి సిద్ధంగా ఉండవు. మిగతా బీసీలు కానీ బల్జీలు కాపులు కానీ బల్జాస్ కానీ అందరూ కూడా నాతో చాలా బాగా ఎస్సీ ఎస్టీ వర్గం అందరూ అనుకూలంగా ఉన్నారు. టౌన్ బ్యాంక్ దీంట్లో నాకు వ్యతిరేకంగా ఎవరు లేరు. నేను అదే పనిగా చేర్పించేంత అవసరం రాలేదండి. మిమ్మల్ని చూస్తేనా చాలా సాఫ్ట్గా, అసలు చాలా అమాయకులుగా ఉంటారు. కానీ మరో కోణంలో విద్య అన్న మరో కోణంలో అపరిచిత వ్యక్తి ఉన్నాడు. ప్రత్యర్థులు ఎవరైనా కానీ విద్యా వైపు చూస్తే అపరిచితుడు బయటకు వచ్చి వాళ్ళ అంతు చూసే అపరిచితుడు ఇంకో ఉన్నాడు. నిజమేనా? రెండున్నాయా మీలేమైనా కోణాలు? అవాస్తవం అండి. ఎందుకంటే నేను సహజంగా ఈ రాజకీయంలో ఉన్నప్పుడు కొంచెం ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ఉంటారు. కొంతమంది బలి అవుతారు, కొంతమంది ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేసుకుంటే ఇలా పోతాయి. అట్లాంటివంతా మన మీద వేస్తారు. పర్సనల్గా అయితే నేను ఎవరిని హర్ట్ చేయను. నా మీదకి వస్తే దాన్ని ప్రొటెక్ట్ చేయలే కదా, దాన్ని నిలుపుకోవాలి కదా, అంతవరకు చూస్తాం. కానీ అంత అవసరాలు రాలేదండి. మీరు చెప్పిన అంత అవసరాలు అపరిచితుడు వచ్చేంత అవసరం లేదు నాకు ఆ గుణము. ఎందుకంటే సాగరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మీ కుటుంబం లిక్కర్లో, అప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం కూడా ఉంది, లిక్కర్లో దుమ్ము లేపేశారని అప్పటి ఎమ్మెల్యే సాగరెడ్డిని అడ్డు పెట్టుకొని దాదాపు లక్షలాది రూపాయలు సంపాదించారన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో భాగంగా మీ పైన పోలీసులు కేసు పెడితే సాగరెడ్డే డైరెక్ట్గా వచ్చి పోలీసుల అధికారులపై చిందులేసి మీకు అండగా నిలబడ్డారన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? అవాస్తవం అంటే నేనేమంటానంటే, సాగరెడ్డి గారు ఎన్నికల 94 to 99 వరకు ఎమ్మెల్యే గారు ఉన్నారు.
లిక్కర్ విషయాలు ఏ రోజు నేను డైరెక్ట్ గా నాకు లైసెన్స్ లేదు, ఇంకోటి లేదు. అయితే సంపూర్ణ కొన్ని మద్యపాన నిషేధంలో లైసెన్స్ అవసరం లేదు, లైసెన్స్ అవసరం లేదు. వితౌట్ లైసెన్స్ కొన్ని శక్తులు ఏమంటే నన్ను రాజకీయ ఇబ్బందులు పెట్టాలని మీ పార్టీ వాళ్ళేనా ఉండొచ్చు. అప్పట్లో కొంచెం నన్ను ఇరికించడం కూడా జరిగింది. ఇరికిస్తే అది అవాస్తవం అని ఆ రోజే కొట్టేశారు కేసు. ఆ రోజు నేను దాంట్లోకి అంత ఇన్వాల్వ్ అవ్వాలా, ఆ వ్యాపారము నాకు లేదు. రాటకొండ సాగర్ రెడ్డి అని ఆయన నిజాయితీకి మారిపోయారు. ఎన్ని మాట్లాడుకున్నా ఆయన నేను చేసినా, వేరే వాళ్ళు తప్పు చేసినా, ఇంకోరు చేసినా ఆయన వెనకేసుకొచ్చే సమస్య లేదు. ఆయన గురించి నిందయకూడదు. మేము అలాంటి పనులు చేయలేదండి. మీకు మీ కుటుంబానికి అంత సపోర్ట్ చేసిన సాగర్ రెడ్డిని 2009లో వెన్నుపోటు పొడవాలని ఎలా అనిపించిందన్న మీకు? ఎందుకంటే ఆయనకు వెన్నుపోటు పొడిచి ప్రజారాజ్యం పార్టీలో చేరారు కదా, ఎలా అనిపించింది చెప్పి? నేనేమంటానంటే 99లో మా బ్రదర్, మీరు చెప్పినట్లు మా బ్రదర్ 95లో జెడ్పీటీసీ అయినాడు. 5 సంవత్సరాలు కొనసాగాడు. చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎక్కడ కానీ కరప్షన్ కానీ వర్క్స్ కానీ ఇంకోటి చేసేవాడు కాదు. ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేసినాడు. నాదెల్లా ద్వారక. ఆ కాల పరిమితి అయిపోయిన తర్వాత 99లో రాటకొండ శోభా గారు ఎమ్మెల్యే అయ్యారు. ఆమె అయిన తర్వాత మళ్ళా మండలి జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయి. జెడ్పీటీసీ బీసీ అయింది, ఎంపీపీ ఓసీ అయింది. ఆ రోజుట్లో మేము క్లెయిమ్ చేసినాం ఇది ద్వారకందకు ఎంపీపీ కాదు. కొన్ని కారణాల వల్ల వాళ్ళే నిలబడ్డారు, వాళ్ళ కుటుంబ సభ్యులే నిలబడ్డారు. సాగర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు కదా, ఆమె వచ్చేసినారు ఫీల్డ్. అప్పటి నుంచి మమ్మల్ని కొంచెం వాళ్ళు దూరం పెట్టినారు. అట్లా కొంచెం దూరంగా ఉండి 2004, 2009 ఎన్నికల్లో పక్కాగా సీటు మాకు రావాల్సింది ఎమ్మెల్యే సీటుకు ప్రయత్నం ద్వారకా నన్ను పెట్టి మూవ్ చేసినాం. ఎందుకు చెప్తానంటే ప్రజల్లో మేము సేవాభావంతో, నేను టౌన్ బ్యాంక్లో కానీ ఆయన జెడ్పీడీసీగా ఉన్నప్పుడు సేవ చేశాను. 10,000 మెజారిటీతో జెడ్పీడీసీగా గెలిచారు. మదనపల్లి రూరల్ మండలం, పెద్ద మండలం అండి ఇది. ప్రతి విలేజ్లో పేరు పెడితే ఒక కొంతమందిని 100 మందిని మినిమం ఒక విలేజ్లో పేరు పెట్టి పిలిచే అంత మెమరీ పవర్ ఉండేవాడు నాదెల్ల ద్వారక. కాబట్టి ఆయన వెన్నుపోటు కాదండి. మేము 2009లో మాకు సీట్ రాలేదని వ్యక్తికి చంద్రబాబు మీద ఏ రోజు కూడా మాకు ద్వేషము లేదు. లోకేష్ బాబు గారి మీద, కూటమిలో ఉండేవాళ్ళ మీద ఆ రోజుల్లో మాకు కూటమి లేదు. చంద్రబాబు మీద, లోకేష్ మీద మా మీకు వ్యతిరేకం ఏమీ లేదు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మేము ప్రజారాజ్యంలో చేరిన దానికంటే కూడా సపోర్ట్ చేయడం జరిగింది అంతే. చేరింది అదంతా కాదు. కానీ అయితే ప్రచారం మరో విధంగా ఉందినా చెప్పండి. పిఆర్పిలో నాదెల్ల విద్యాసాగర్ వాళ్ళ అనుచరులంతా, అంటే మీ కుటుంబ సభ్యులు భారీ ఎత్తున ప్యాకేజీలు తీసుకున్నారని అప్పటి పిఆర్పిలో కీలక పాత్ర వహించిన డికే శ్రీనివాసులు, అభ్యర్థిగా నిలబడ్డ చిన్నా వాసుదేవరెడ్డి, అప్పుడు అభ్యర్థిగా మదనపల్లి అభ్యర్థిగా నిలబడ్డ చిన్నా వాసుదేవరెడ్డి వద్ద భారీ ప్యాకేజీ తీసుకున్న తర్వాతే ప్రజారాజ్యం పార్టీలో చేరన్న ప్రచారం ఉంది. ఇందులో నిజమా కాదా చెప్పండి. ఇది పక్క అబద్ధము. జ్ఞానం లేని వాళ్ళు ప్రవర్తించి మాట్లాడడమే తప్ప అవాస్తవాలు వాస్తవం చేయాలంటే కుదరదు. విద్యాసాగర్ను, నాదెల్ల ద్వారకానాథ్ను కొనాలంటే వాళ్ళ డబ్బులు సరిపోవు. ఆ రోజుట్లో ఎంపీకి ఆదికేశవ నాయుడు కొడుకు నిలబడినాడు. నేరుగా స్కూల్ కాడికి వచ్చి ఈయనకు సపోర్ట్ చేయమంటే మనం అంతవరకు సపోర్ట్ చేసింది వాస్తవమే. ప్యాకేజీలు అవి ఉంటే మేము ఎప్పుడో కోటీశ్వరులు కావాలండి. ఇప్పుడు కూడా అప్పులు ఉన్నాయి మాకు, ఈ రోజు కూడా ఉన్నాయి బ్యాంకుల్లో. అలా తీసుకునే గుణం లేదు. మాకు కావాల్సింది క్యారెక్టర్, నిజాయితీ, పబ్లిక్ సర్వీస్ చేసేదానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు గెలుపు కోసం కృషి చేసే వ్యక్తులు. ఇప్పుడు మీరు సాగర్ రెడ్డి తర్వాతన ఆ తర్వాత శోభమ్మతో కానీ దొమ్మలపాటి రమేష్తో కానీ ఎమ్మెల్యేలుగా నిలబడి ఎవరితో మీరు సరైన ర్యాపో మెయింటైన్ చేయలేదు అంటే మిమ్మల్ని వాళ్ళు దూరం పెట్టారా, వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టారా? ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ పక్కన పెడితే గన 99లో శోభమ్మ గారి టికెట్ వచ్చినప్పుడు నేను, మా బ్రదర్ ద్వారకనాథ్, తమ్ముడు శివ, విజయభాస్కర్ వచ్చారు. పక్కగా అవుట్ రేట్ ఆమెకు ఎలక్షన్లో చేశాం. గెలుపు మెజారిటీ ఎక్కువ వచ్చిందండి, 100%. అదే శోభమ్మ గారి కుటుంబము ఆడవారు.
తర్వాత మీరు అడిగింది రమేష్ గారి. రమేష్ గారికి ఏ ఎలక్షన్ లో కూడా మేము ముందరుండే చేసాం. మాకు విరోధమే లేదు. రమేష్ గారు ఎలక్షన్లు వస్తాయి, ఆయన నిలబడిన ప్రతి ఎలక్షన్ లో మేము మా సపోర్ట్ ఉంది, మేము చేసాం. మేము ఆయనకు వ్యతిరేకంగా ఎప్పుడూ పనిచేయాలి. మళ్ళీ ఎందుకు మీరు దూరంగా ఉండాల్సి వచ్చింది? వాళ్ళ దూరం పెట్టారా, మీరు పోయి కలవలేదా? చిన్న విషయం ఏమంటే, ఇంతకుముందు రాజకీయ ఎత్తుగడల్లో సేమ్ ఒక కులానికి చెందిన వ్యక్తులు అందరూ ఎదిగే టైంలో కొంతమంది ఏదో ఒక రకంగా ఆలోచన చేయొచ్చు, కానీ నాకైతే తెలియదు. కానీ మేము వాళ్ళ దూరం అనుకోవాలి. వాళ్ళ ఎలక్షన్లో మేము చేసాం, నాతో కూడా బాగున్నారు. నాకు ఈ టౌన్ బ్యాంక్ ఎలక్షన్ లో కూడా రమేష్ గారు ఎవరిని ప్యానెల్ పెట్టించలేదే. ఒక డైరెక్టర్ నన్ను నాకు కావాలన్నా నా మనిషి ఉన్నాడని ఆయన అడగల, నాకు వ్యతిరేకంగా చేయలా. అదే బాబురెడ్డి గారు కూడా చేయలా. అదే నా సామాజిక వర్గమైన రామదాస్ చౌదరి ఆయన కూడా నాకేం వ్యతిరేకం చేయలేదు దీంట్లో. కానీ ఒకటి, ఇప్పుడు కుల ప్రస్తావన వచ్చింది కాబట్టి మెజార్టీ నాయకులు, మీ కులానికి సంబంధించిన మెజార్టీ నాయకులు మీతో తీవ్ర స్థాయిలో విభేదిస్తున్నారు. కారణం ఏమన్నా? నేనేమంటానంటే 1 or 2 నాయకులు ఏదో అనుకోవచ్చేమో కానీ మదనపల్లిలో మా సామాజిక వర్గంలో 100కి 90% నాతో ఉన్నారు, మా కుటుంబంతో. ఎందుకు చెప్తానంటే, మేము సర్వీస్ మోటల్లో ఉన్నాం. ఒక బ్యాంకులో కానీ మా వాళ్ళు లోన్స్కి వచ్చేది తక్కువ కానీ లేదు. వాళ్ళు రికమెండ్ చేసినా కూడా నేను ఇస్తూ ఉన్నా. ఇంజనీరింగ్ కాలేజ్ 8,000 మంది చదువుతున్నారు. ఏదో ఒక వర్క్ ఉంటుంది. అడిగిన వెంటనే మదనపల్లి ప్రజలకు, ఒక సామాజిక వర్గం కాదు, అందరికీ కూడా సేవ చేసేదానికి, వాళ్ళు అడిగిన దానికి మనము ఒబే చేసి ముందరికి తీసుకోబోతున్నాం. మాకు ఎక్కడ వ్యతిరేకం లేదండి. ఇది ఊరికే పుకార్లు తప్ప, మా బలం తట్టుకోలేక చెప్పిన మాటలు తప్ప వ్యతిరేక భావాలు మా మీద ఎక్కడా లేదు. ఓకే, ఓకే, వాళ్ళతో విభేదాలు ఉన్నాయో లేవో అది పక్కన పెడితే, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే షాజహాన్ బాషాను ఎలా ముట్లేశారన్న? మీరు లేదు ఆయన కార్యక్రమంలో చేసే పరిస్థితి లేకపోయింది. ఏం మాయ చేశారు ఆయన్ని? షాజహాన్ బాషా గారు ఎలక్షన్ ముందు 1 year ముందు చేరండి. చేరిన వెంటనే మామూలుగా ఆయనకు నాకు ఫ్రెండ్షిప్ 30-35 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ అవుతాం. వాళ్ళు వేరే పార్టీ, కాంగ్రెస్, మనం తెలుగుదేశం. ఏ రోజు ఆయన వేరే పార్టీలు ఉంటే నేను పోయి ఆయన దగ్గరికి పోయి ఆ పార్టీ జెండా బట్టి నేను చేయలే. తెలుగుదేశం పార్టీకి వచ్చే రోజు ముందు రోజు నైట్ ఫోన్ చేసి, విద్యాన్న, నాకంటే చిన్నవాడు కాబట్టి నన్ను అన్నాడు, విద్యాన్న ఈసారి నేను టీడీపీలో చేరుతా ఉన్నాను, మనం అందరూ కలుసుకొని పోదాము అని అడిగితే మేము స్పందించినాం. ఆ పక్క మన వాళ్ళకు ఎవరికి వస్తుంది, ఒక మైనారిటీ వ్యక్తి ఎక్స్ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు మనము మద్దతు ఉంటే బాగుండదు అని నేను కానీ నా తమ్ముడు శివ కానీ ఇద్దరు కలిసి ఆయన వెంబడి నడిచినాం. ఆయన సీట్ వచ్చింది, నమ్మకం ఉంది, మేము ప్రయత్నాలు మేము చేసినాం. గెలిచేంత వరకు వదల్లా, ప్రజలకు కూడా సేవ చేయమని చెప్పాం. మాకు సేవ కాదు, ప్రజలు మంచి ఎమ్మెల్యే దొరికినాడు, సౌమ్యుడు. వాస్తవానికి షాజహాన్ బాషా గారు సౌమ్యుడు. ఆయన పనులు అయినవి, ప్రజలకు ఎవరిపైనా ఏమైనా స్పందిస్తాడు, చేస్తాడు, చేయలనే మేము కోరుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారితో ఎక్కువ కలిసి ఉండటం వల్ల చాలా మంది మీ క్యాడర్ దూరం అయిపోయారని, ముఖ్యంగా ఇటీవల మీ పార్టీకి చెందిన ఓ సీనియర్, ఒక రాష్ట్ర నాయకుడు, ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తి, అక్కడ ఉండే డాష్ వాళ్ళ వల్లే నాకు ఇబ్బంది అనేసి పెద్ద స్థాయిలో ఆరోపణ చేశారు. అంటే ఎవరిని ఉద్దేశించి ఆయన వింటారని మీరు అనుకుంటున్నారు? మీరు అడుగుతా ఉన్నారు. ఈ మధ్యలో నేను సుమన్ టీవీలో కూడా చూసినాను. మీరు నేమ్ మెన్షన్ చేయలేదు కానీ ఆ వ్యక్తి శ్రీరామ్ చిన్నబాబు గారు నేను అనుకుంటాను. ఆయనే ఇట్లా మాట్లాడినాడని. ఎమ్మెల్యే పక్కన డాష్ ఆయన అన్నిటికంటే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు చేశారు. అంటే రాష్ట్ర తెలుగు యువత అంటే ఈ రాష్ట్రానికే తెలుగు యువత అధ్యక్షుడు. మాకందరికీ కూడా నాయకునితో సమానం. ఆయన నేనేమనుకుంటానంటే, రాజకీయంలో ఉన్నప్పుడు ఆవేశము పనికిరాదు. జనరల్గానే ఆవేశం పనికిరాదు. రాజకీయంలో ఆచితూచి మాట్లాడాలి. యువత ఎదగలను అనుకునే వ్యక్తి ఆచితూచి మాట్లాడి నన్నన్నాడా, నా పక్కన వాళ్ళు అన్నాడా, ఇంకోననేది వేరే విషయం. వేరే వాళ్ళని హట్ చేసి మాట్లాడతారు. ఇక్కడ రాజకీయ కోణంలో మాట్లాడుకునేటప్పుడు ఆయన ఆస్తి నాకు, నా ఆస్తి ఆయనకు ఎవరికి తగరారు లేదు. మనం ఎందుకు మాట్లాడుకోవాలా? నీకేం అవసరము? నువ్వు రాష్ట్ర స్థాయిలో ఉండవు, చేసుకో.
కాబట్టి ఎమ్మెల్యే గారిని కానీ నన్ను కానీ దూషించడము లేకుంటే నిందలు వేయడం అనేది ఆయన ఆలోచన చేసుకోవాలా, ఆవేశం తగ్గించుకోవాలని చెప్తాను. ఓకేనా. యాక్చువల్లీ విద్యాసాగర్ అనే ఏము మున్సిపల్ చైర్మన్, అయితే ఇప్పుడు అనుకోకుండా యాక్చువల్లీ టౌన్ బ్యాంక్ చైర్మన్గా ఎలక్ట్ అయ్యారు. అంటే తిరిగి మళ్ళీ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఆశించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అండి. నేనేమంటానంటే బ్యాంక్ అంటే ఇది చిన్న పరిధికి సంబంధించింది. మేము 38 సంవత్సరాల నుంచి మా కుటుంబము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. అయితే ఎమ్మెల్యే పదవులు, మున్సిపల్ చైర్మన్ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ప్రక్రియ ఎందుకు చేస్తాం? మా కిరీటం రావాలని కాదు, ఈడ పుట్టిన దానికి రాజకీయము ఎన్నుకున్నాం. మేము 10 మందికి సేవ చేయాల, మదనపల్లి పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలంటే మనం ఏం చేయాలా? ఒక పదవి ఉండల్లా. ఒక రూలింగ్ పార్టీ ఈరోజు వచ్చింది, ప్రతిపక్షంలో ఉన్నా కూడా దీంట్లో ఉన్నాడు. కాబట్టి మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినాను. ఇది ఏమంటే 100 శత జయంతి ఉత్సవాలు. ఇప్పుడు 100 సంవత్సరాలు 1924లో ఇది స్టార్ట్ అయ్యి టౌన్ బ్యాంకు. ఇప్పుడు 2024 100 సంవత్సరాలు. దీనికోసం ముఖ్యంగా ఇంతకుముందు 25 ఏళ్ళు ఉన్నాయి. దీన్ని జరుపుకుంటాము. నేను ఆశిస్తాను మున్సిపల్ చైర్మన్. భగవంతుని దయ వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి ఇది వదిలితే నాకు అవకాశం వాళ్ళు ఇవ్వాలని నేను కోరుకుంటాను. ఇప్పుడు మదనపల్లి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి సాయిహన్ బాషా గారు ఉన్నారు. ఇక్కడ మీరు కూడా ఆశిస్తున్నారు, కూటమి వాళ్ళు కూడా ఆశిస్తున్నారు. ఒకవేళ కూటమిలో పొత్తులో భాగంగా కూటమికి వస్తే మీరు సహకరిస్తారా? పక్కాగా సహకరిస్తానండి. కూటమికి వచ్చినే చేస్తాను. నాకు రావాలని నేను ప్రయత్నం చేసుకుంటాను. కూటమిలోనే తెలుగుదేశం పార్టీ సింబల్ రావాలని కోరుకొని నాకు రావాలని కోరుకుంటాను. అలాగా పార్టీ ఏం నిర్దేశిస్తే దానికి మేము అట్లే వెంబడి ఉంటాం. ఇప్పుడు విద్య అన్న ఏ పార్టీలోనూ ఉన్నాయి. ఒకవేళ మీ పార్టీ అధికారంలో ఉన్నా మీ పనులు జరుగుతాయి, ప్రతిపక్షంలో ఉన్నా మీ పనులు జరుగుతాయి. ఎందుకంటే మీకు అధికార పార్టీ నాయకులతో ఎంత సంబంధాలు ఉన్నాయో, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులతో కూడా అలాగే సంబంధాలు మెయింటైన్ చేస్తారు. అంటే ఇందులో భాగంగా చాలా పనులు కూడా చేసుకున్నారు. ఎలా వాళ్ళతో ఇట్లా బ్యాలెన్స్ చేస్తారు? అధికారం నాయకులతోనో ప్రతిపక్ష నాయకులతోనో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? నేను ఒక విషయం చెప్తానండి. నేను కాంట్రాక్టర్ కాదు, లిక్కర్ లేదు నాకు, ఏమి తర్వాత ఏ వ్యాపారంలో లేవు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, పక్షంలో ఉన్నా, వాళ్ళతో నేను ఏం పనులు చేసుకోవాలండి? నాకేం అవసరము లేదే. నాకేమున్నాయి? చేసుకున్నారు కదా ఒక పని. ఏది? ఇప్పుడు బుక్క కాలువలో మీది మొత్తం మీ సైట్ అక్కడ ఉంది. ఓకేనా. అక్కడ అంటే నాకు తెలిసి ఇది దాదాపు 10-12 ఏళ్ల క్రితము అక్కడ కేవలం మీ భూములు వాల్యూ వచ్చేకి అక్కడ వెంచర వేసి అప్పటి కాంగ్రెస్ అధికారులను ఏమార్చారు, మాయమార్చారు. అధికారులను కూడా మభ్యపెట్టారు, డబ్బులు ఇచ్చారు. కానీ అక్కడ పెద్ద బ్రిడ్జ్ ఒకటి వేసుకున్నారు కేవలం మీ స్థలం కోసమే అన్న ప్రచారం ఉంది. నిజమా కదా చెప్పండి? ఇది నా స్థలం కోసం అనేది అబద్ధము. వాస్తవం ఏమంటే ఎప్పుడు కూడా అవుటర్ రింగ్ రోడ్ వేస్తారు, ఊరికి బైపాస్ రోడ్లు వేస్తారు, బ్రిడ్జిలు కడతారు. మా షాజహాన్ బాషా గారు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే సిటిఎం రోడ్లో ఎన్నో సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందికరమైన చింత చెట్లు అంతా ఎందుకు తీసేసినారు? రోడ్డు వెడల్పు అయితే ఒక సిటీ డెవలప్మెంట్ అవుతుంది, బాగుంటుంది. వే ఆఫ్ అప్రోచ్ చంబగూరు రోడ్లో నుంచి చిత్తూరు బస్టాండ్ రోడ్డుకి మాది లింకప్ పెట్టి నన్ను ఆ రోజు ప్రభుత్వం నుండి ఇట్లా వేసి లింకప్ బాగుంటుంది. ఈరోజు రోజుకు 1000 మంది నడుస్తున్నారు. మీరు చెప్పిన బ్రిడ్జి ఉంది, 1000 మంది. ఆర్టీసీ బస్సులు అట్లే పోతున్నాయి, ట్రిప్పర్లు అట్లే పోతున్నాయి, ఆటోలు అట్లే పోతున్నాయి, స్కూల్ వ్యాన్లు అట్లే పోతున్నాయి. ఎప్పుడన్నా మీ సుమన్ టీవీ వాళ్ళని షూట్ చేయమనండి. ఆ రోజు నేను ఇచ్చిండేది ఆ స్థలం అంతా 30 కుంటలు ఇచ్చినానండి. ఆ రోడ్డుకు దాదాపు 20 కుంటలు రోడ్డు అదంతా నాదే కదా, నేనేం అమ్ముకోలా. ఆ రోడ్ అప్రోచ్ ఇచ్చిన, నేను స్థలం ఇచ్చిన, రోడ్ ఇచ్చినండి. మీ బ్రదరు ఒక సమయంలో ఎమ్మెల్యే కంటెస్ట్ గా బరిలో ఉన్నారు. దాదాపు ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ద్వారకన్ అనుకుంటా, ఐ థింక్ నాదెల్లా ద్వారకన్ పేరు. ఎమ్మెల్యే రేసులో ఉన్నారు. సడన్ గా ఆయన రాజకీయాలంటేనే విరక్తి చెందింది, వైరాగ్యం చెంది మొత్తం దూరం అయిపోయాడు. ఏమన్నా కారణం ఏమంటారా? రాజకీయం అంటే విరక్తి వైరాగ్యం కంటే అతను జెడ్పీటీసీగా పనిచేశాడు. దాని తర్వాత
2004-09లో 10 సంవత్సరాల లోపు 2 సార్లు ఎమ్మెల్యే ట్రై చేశారు. అప్పుడు రావాల్సింది, ఆయనకు ఇమేజ్ అనేది ఉంది. అయితే అప్పుడు 2009లో రానప్పుడు ప్రజారాజ్యముకు చేసి అప్పుడు స్టాప్ అయిపోయినారు. స్టాప్ అయ్యి అప్పుడు ఏమనంటే తెలుగుదేశం పార్టీలో నువ్వు కొనసాగు, నేను టీడీపీ సానుభూతి పరుడుగానే ఉండిపోతాను, ఎవరిని నన్ను యాక్టివ్ చేసినాడు. అప్పటి నుంచి నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండా. రాటకొండ సాగారెడ్డి గారు అప్పుడు ఓడిన తర్వాత ఇన్ఛార్జిగా ఉంటే ఆయన వెంటనే నన్ను పిలిచి మదనపల్లి టౌన్కు తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ చేశారు, బాగా లీడ్ చేశారు. అప్పటి నుంచి ఆయన స్లో అయినాడు, నన్ను ముందర పెట్టాడు. డిప్రెస్ ఏం కాలేదు, ఆయన కాలేజీ ఇన్స్టిట్యూషన్ ఉంది, అప్పుడు ఇండియన్ పబ్లిక్ స్కూల్ కాలేజ్ కదా, మిడ్స్ కాలేజ్ చైర్మన్ గా ఉన్నారు. మీరు చెప్పిన రోజుల్లో పబ్లిక్ స్కూల్, ఇండియన్ పబ్లిక్ స్కూల్ కు కరెస్పాండెంట్ ఉన్నాడు, ఇప్పుడు మిడ్స్ కాలేజ్ చైర్మన్ గా ఉన్నాడు. విజయభాస్కర్ చౌదరి గారు ఇంకో బ్రదర్ వచ్చి కరెస్పాండెంట్ గా ఉన్నారు. వాళ్ళిద్దరు చూస్తూ ఉన్నారు, నేను విజయభాస్కర్ చౌదరి, ద్వారకాన్ని ఇద్దరు చూస్తూ ఉన్నారు. కాబట్టి దాంట్లో రాజకీయంలో ఇప్పుడు ద్వారకాన్ని ఇంకా రాజకీయాలకు వచ్చే ప్రసక్తి లేదు. ఇంకా అంటే మనకైతే చెప్పలేము అవన్నీ రాజకీయాలు, ఎందుకంటే అది కండిషన్ కాదు కదండి, అవకాశాలు అనేది కండిషన్ కాదు. కాకపోతే నన్ను మూవ్ చేయమని చెప్పాడు, నువ్వు పో ముందరికేంటి. మనకు మేము ఎవరన్నా బ్రదర్స్, నువ్వు ఎవరినైనా విచారించండి, మా క్యారెక్టర్ ఫస్ట్, మేము క్యారెక్టర్తో కూడుకుని రాజకీయం చేస్తాము. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఒక పార్టీలోనే చంద్రబాబు, ఎందుకంటే ఆ పక్క పార్టీలు చూసాము దోచేశారండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళను కేసులు పెట్టి ప్రజలను దోచేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందరినీ లోపల పంపించి ఇష్టానుసారం చేశారు. ప్రజలంతా కూడా, నేను పెద్ద సామాజిక వర్గాలు కమ్మ కావచ్చు, కాపు బలిజ కావచ్చు, బీసీలు కావచ్చు, ఎందుకు వేసినారు ఓట్లు? 164 సీట్లు వచ్చాయి. ఎట్లా వచ్చినాయి? వాళ్ళ మీద వ్యతిరేకంతో ఇచ్చినారు. కాబట్టి మేము ఆ రోజు నుంచి తెలుగుదేశంలో ఉన్నాం, ఈ రోజు చనిపోయేంత వరకు అదే పార్టీలో కొనసాగుతాం. క్యారెక్టర్ అన్నారు కాబట్టి నాకు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగలను. ఓకే, ఒకప్పుడు కమ్మ వీధి విద్య అంటే టెర్రర్, హడల్, విద్యా బ్యాచ్ అంటే వాళ్ళతో పెట్టుకోవాలంటే అందరికీ సుస్సు కూడా పడిపోతా ఉండింది. అంతటి టెర్రర్ అయిన విద్య ఇంత సౌమ్యంగా ఎలా మారిపోయారన్నా? అంటే కాలం నేర్పిందా? స్కూల్ టైము, కాలేజీ టైము, యంగ్ ఏజ్ లో కొంచెము దుడుకుగా ఉండడము సహజమే. వయసు వచ్చే మనం కూడా కొంచెం మార్పు అనేది అవసరం. ఎదుటి వాళ్ళకు నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ తో చెప్పిన, ఏం పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ పక్కన పెడితే నాది నమస్తే పార్టీ. నేను ఎవరు చిన్న పిల్లోడు కానీ పెద్ద ఎవరిని ఒరే తరి అని పిలిచానండి. ఈశ్వర్ గారు నిజమైన మాట, నన్ను ఏదైనా ఇబ్బంది పెడితే తప్ప నేను ఏ రోజు ర్యాష్ అయిన రోజు లేదో నాకు అవసరం. నాదే నమస్తే పార్టీ. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే చేపట్టే ప్రతి కార్యక్రమంలోన పాల్గొంటున్నారు, ఓకే, పార్టీ కార్యక్రమాలు, కానీ అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. విద్యాసాగర్ ఏ హోదాతో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అని కొంతమంది విమర్శన చేస్తున్నారు. వారికి మీరు ఇచ్చే సమాధానం ఏమన్నా? లేదండి, అధికార మీటింగ్స్ జరిగినప్పుడు ఏ రోజు కూడా నేను పాల్గొన్నాను. తెలుగుదేశం పార్టీ మీటింగ్ లో, కార్యకర్తల మీటింగ్, ఇంకొకటి పక్కగా ఉంటాను నేను. ఎందుకంటే ఎమ్మెల్యే వెంబడ ఉండల్లా మనము ఉంటాం, ఎందుకంటే ఆయనకి మాట ఇచ్చాము. ఆయన ఎమ్మెల్యే గెలిచారు. ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాల, ప్రజలకు చేయాల, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, సంఘం అందరికి చేయాల. ఈ మధ్య మీరు చైర్మన్ అయినప్పటి నుంచి పెద్దగా ఎమ్మెల్యే ఇంటి దగ్గర కనపడటం లేదు, ఏం కారణం ఏమన్నా ఉందానా? నేను ఎప్పుడు కూడా ఎంతో ఫోన్ టచ్ లో ఎవ్రీ డే ఉంటానండి. ఈశ్వర్ గారు, ఎప్పుడు ఫోన్ టచ్ లో ఉంటాను. ఏ అవసరం వచ్చినా నిమిషాల్లో పరిగెత్తి వాళ్ళ ఇంటి దగ్గరికి పోతాను. నాకు అట్లా మొగమాటం ఏం లేదు. ఆయన మా నాయకుడు షాజహాన్ బాషా గారు, తెలుగుదేశం పార్టీ నిర్దేశించిన సీట్ ఇచ్చిన గెలిచిన ఎమ్మెల్యే గారు, ఆయన వెంబడే ఉంటాను, వెంబడే ఉండాము, పార్టీని బతికించాలా. నా పర్సనల్ అభిప్రాయం అయితే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ డిసప్పాయింట్ కాకుండా, సెకండ్ లీడర్ డిసప్పాయింట్ కాకుండా వాళ్ళు కాపాడేదానికి నేను ఎంతవరకైనా నేను ఎమ్మెల్యే గారు చెప్పి వాళ్ళు కాపాడేదానికి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉంటానండి. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, మీరు ఈరోజు ఒక ఫ్లెక్సీ వేశారు, ఒక నిమిషం, మీరేనా
అంటే ఈ ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఫోటో ఉంది, చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది, నారా లోకేష్ ఫోటో ఉంది, ఎమ్మెల్యే గారి ఫోటో లేదు. ఇది దీని వల్ల కొంచెము పట్టణంలో గుసగుస వినిపిస్తుంది. చిన్న విషయం, ఎక్కడ ఫ్లెక్సీ లేదండి. అది ఇదా ఫ్లెక్సీ లేదు. వాళ్ళు వెల్విషర్స్ ఏం చేసినారంటే క్రిస్మస్ శుభాకాంక్షల కోసము బై మిస్టేక్ అది జరిగింది. నేను ఫ్లెక్సీ చూపిస్తాను, మీరు ఫోటో చూపించినారు కదా, ఫ్లెక్సీ చూపిస్తాను చూడండి. ఎమ్మెల్యే గారిది. ఓకే, మీరు ఇది అడుగుతారని పెట్లా, నా దగ్గర ఉంది. నేను అట్లా ఇప్పుడు క్రిస్మస్ శుభాకాంక్షలుదేనా? అవునండి. ఓకే ఓకే, అదే దీని వల్ల లే కొంచెం గుసగుసలు వస్తున్నాయి, దీనివల్ల సర్దుకుపోతుంది. ఓకే ఓకే, లెవిట్. ఓకే, ఏదో ఎందుకంటే ఉంటారు కదా మామూలుగా, ఏ చిన్న దొరికినా కూడా ఏదో విద్యార్థుల మధ్య ఎమ్మెల్యే మధ్య ఏదో లేకపోయినా కూడా పొగ పుట్టించోళ్ళు కూడా ఉన్నారు. ఈశ్వర్ గారు అధికారాన్ని ఉపయోగించి నేనేదో లబ్ధి పొందాలని, వాస్తవానికి నాకు వ్యాపారం తెలుసు ఎట్లా చేసుకోవాలని. నేను అధికారం, నేను కాంట్రాక్ట్ వర్క్ చేసేది నాకు రాలేదు, ఈ పైరవీలు చేసేది నాకు రాదు. ఎవరు వర్క్ అడిగినా, ఏ పని, ఏ ఉద్యోగం ఇంకోటి అడిగినా వెంటనే వాళ్ళకు అటాచ్మెంట్ ఇచ్చేసి ఎవరిది వాళ్ళకి చేసుకునేది చేస్తారు. ఓకేనా? ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాకు తెలిసి ఈ పడమటి మండలాలు తమ్మల్లపల్లి, పీలేరు, మదనపల్లి నియోజకవర్గాలు కార్యకర్తలు చాలా ఇబ్బందులు గురయ్యారు. ఓకే, మీ అదృష్టవశాత్తు లేక ఓకే చంద్రబాబు నాయుడు వే వల్ల ఏమో తిరిగి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ మదనపల్లి కానీ తమ్మల్లపల్లి కానీ రెండు నియోజకవర్గాల్లో ఈ నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా, మీ పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా కార్యకర్తలు ఇప్పటికీ నలిగిపోతున్నారు. సపోజు దొమ్మలపాటి రమేష్ ఒక వర్గం, రాటకొండ బాబురెడ్డి ఒక వర్గం, ఎమ్మెల్యే గారు ఒక వర్గం, చిన్నబాబు గారు ఒక వర్గం, ఇంగు నాయకుడు ఒక వర్గం. ఈ కార్యకర్తలంతా ఎవరి దగ్గరికి పోతే ఏమవుతుందో అని గమ్మున ఉన్నారు. ఇప్పటికి కూడా కార్యకర్తలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వీళ్ళకు ఏ విధంగా న్యాయం చేస్తారు అంటే ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, నేనేమంటానంటే, మీరు ఇంచుమించి ప్రశ్న కరెక్ట్ కూడా కావచ్చు. అయితే షాజహాన్ బాషా గారు నేను కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఆయన ఎమ్మెల్యే గారు, ఆయన వెంట మేమున్నాం. రమేష్ గారి దగ్గర తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ, చిన్నబాబు దగ్గర ఉండే క్యాడర్ కానీ, బాబురెడ్డి దగ్గర ఉండే వాళ్ళు కానీ, ఎవరు వచ్చినా వాళ్ళకు నేను అడ్జస్ట్ చేసి ఎమ్మెల్యే గారికి చెప్పి ఏ ఇబ్బంది లేకుండా సర్ది, కొంతమంది మీరు చెప్పిన టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు కూడా వేసుకున్నాం. వాళ్ళు ఇంతకుముందు రమేష్ గారితో కూడా నడిచిండొచ్చు, ఇంకొంతమంది వేరే వాళ్ళతో నడిచిండొచ్చు. వాళ్ళు కూడా మనము సర్ది మన దీంట్లో పెట్టుకొని మూవ్ చేస్తున్నాం. ఈ రామసముద్రం మండలము, మదనపల్లి రూరల్, నిమ్మలపల్లి మండలాల్లో ఈ వర్గాలకు అతీతంగా దాన్ని మేము ప్రోత్సహించకుండా సర్ది వాళ్ళను ముందర పెట్టుకొని పోయేదానికి, తెలుగుదేశం పార్టీని కార్యకర్తలందరినీ, సెకండ్ లీడర్ను కాపాడేదానికి ఎమ్మెల్యే గారితో నచ్చజెప్పి ఆయన కూడా ఎవరిని వద్దండ, వాళ్ళకు కొంచెం ఏదన్నా ఇగోస్ ఉన్నా అడ్జస్ట్ చేసి నేను ఈడ కలిపేదానికి ప్రయత్నం చేస్తుండా, మూవ్ అవుతా ఉంది. ఇంకా మీదట కూడా ఈ రోజు నుంచి కానీ ఇంకా 4.5 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి వచ్చేదానికి కానీ, ప్రభుత్వంలో పనులు చేసేదానికి కానీ వాళ్ళకు మేము సహాయపడేదానికి ముందరుండి తీసుకొని వెళ్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు రామదాస్ చౌదరి గారు, తర్వాత దొమ్మలపాటి రమేష్ గారు, రాటకొండ బాబురెడ్డి కుటుంబంతో మీకు ఎలా ఉన్నాయి సత్సంబంధాలు? ఓపెన్గా చెప్పండి. అంటే రామదాస్ చౌదరి నేను క్లాస్మేట్స్, ఒక వీధిలో ఉన్నవాళ్ళు, ఆయనతో నాకు ఎక్కువ అటాచ్మెంట్. ఎంత జనసేనలో ఉన్నా, నేను టీడీపీలో ఉన్నా, సంబంధాలు అనేది ఆయన విరోధంగా ఏదైనా ఊహించినా, నేను ఊహించుకున్నా, ఆల్ ఆఫ్ సడన్ ఓట్ అయిపోతాం. ఆ ఇబ్బంది ఏం లేదు. ఆయన జనసేన ఎమ్మెల్యే సీట్ నాకు చెప్పినట్టు నాకు వస్తుంది, 100% చేసింది. షాజహాన్ బాషా గారికి ఎట్లా చేస్తానో అట్లే చేసింది. రమేష్ గారికి సీట్ వచ్చింది అనుకో, ఎందుకు చేయమంటే మనము వ్యక్తిని, వేరే వాళ్ళను, పార్టీలో ఒక మైనారిటీ వచ్చినాడని ఆయన అడిగినప్పుడు ఆయన వెంబడి ఉన్నాము, సీట్ వచ్చింది, గెలిచినాడు, ఓకే. రమేష్ గారికి వచ్చినా కూడా చేసింది. ఎందుకంటే మీరు మున్సిపల్ చైర్మన్ రేస్ లో ఉన్నారు. అవును,
కూటమిలో భాగంగా ఉమ్. రామదాస్ చౌదరి కూడా ఆయన భార్యను మున్సిపల్ చైర్మన్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ బై ఛాన్స్ కూటమిలో భాగంగా వాళ్ళకు వస్తే, వాళ్ళ భార్యకు చైర్మన్ గా వస్తే మీరు వాళ్ళ గెలుపు కృషి చేస్తారా? ఏమంటానంటే దొమ్మలపాటి రమేష్ గారు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేశారు, బాబురెడ్డి గారు మిస్సెస్ ఎమ్మెల్యేగా చేశారు, రామదాస్ చౌదరి గారు వాళ్ళ మిస్సెస్ మండల ప్రెసిడెంట్ గా ఉన్నారు. సరే, మా బ్రదర్ అంతకుముందు జెడ్పీడీసీకి ఉన్నాడు. వీరు నేనేమంటారంటే నాకు రావాలా అని కోరుకునేది ఎవరైనా అంతే కదంటే, నేను సేవ చేయాలా నాకు రావాలా అని నేను కోరుకుంటాను. మున్సిపల్ చైర్మన్ ఆయనకు వస్తే ఎందుకు వదిలేస్తాను, గెలిపించేంత వరకు వదలను. రామదాస్ చౌదరి గారి మిస్సెస్ స్వాతి గారికి వస్తే నేను వెంబడి ఉండే గెలిపించేదానికి సిద్ధంగా ఉంటాను. అయితే ఇంకొకటి ఇక్కడ, ఇప్పుడు మైనార్టీల తర్వాత అత్యధికంగా ఉండేది బలిజ సామాజిక వర్గం. వాళ్ళు గతంలో కూడా చాలా పార్టీలు హామీలు ఇచ్చాయి, చైర్మన్లు కూడా చేశాయి. ఒకవేళ ఈ గవర్నమెంట్ లో కూడా ఆ అధిక సామాజిక వర్గం బలిజిస్తూ చైర్మన్ స్థానాన్ని ఆశిస్తే మీరు సపోర్ట్ చేస్తారని పూర్తి స్థాయిలో ఏమి నిర్ణయం తీసుకున్నా దానికి సిద్ధంగా ఉండండి. ఎందుకు ఇప్పుడు బలిజేస్తూ, ఇప్పుడు నాకు ఈ రోజు మీ స్టూడియోకి వచ్చినాను, నాకు బయట 5 మంది నా కోసం ఉన్నారంటే దాంట్లో 4-3 బలిజేస్తుంటారు. ఎందుకంటే నేను నా కులం కంటే ఎదుటి కులస్తులు చాలా దగ్గరగా ఉంటారు, నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి 100% చేస్తాను. బలిజాస్ కూడా ఇప్పుడు నాకు ఇచ్చినారు అనుకోండి చైర్మన్, బలిజాసుకు మంచి పెద్దపీట వేసేదానికే నేను ప్రయత్నం చేస్తాను. మండల స్థాయిలో జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, ఇక్కడ వైస్ చైర్మన్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. 100%. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం, ఖచ్చితంగా వాళ్లకు ముందర పెట్టే మేము ముందరకు వస్తాం. ఓకేనా? మీరు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడించినందుకు, ప్లస్ భవిష్యత్తులో మీరు అనుకున్న పదవి మీకు రావాలని ఆశిస్తూ తప్పకుండా ఈశ్వర్ గారు, నేనేమంటే మీరు సగౌరవంగా నన్ను సుమన్ టీవీ స్టూడియోకి పిలిచి డిబేట్లో కూర్చోబెట్టిన దానికి మీ సుమన్ టీవీ ప్రేక్షకులకు, మదనపల్లి ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మా షాజహాన్ బాషా గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.